మహాగురుడైన యేసయ్య శక్తి కలిగిన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనికరింపబడి తిని. నిజమే, పౌలు తను యేసుక్రీస్తు నమ్మక మునుపు బతికిన జీవితం వేరు, యేసయ్యను కలిగిన తర్వాత పౌలు జీవించిన జీవితం వేరు. కనుక అతడు పౌలు దేవుని నమ్ముకున్న హింసకుడు, దూషకుడు, హానికరుడిగా బ్రతికిన క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత దేవుడు పౌలుని కనికరించి తన కృపను చూపించి రక్షించుకున్నాడు. మనము కూడా మనం చేసిన తప్పులను బట్టి మనం వాస్తవంగా అయితే దేవుని చేతిలో చనిపోవాలి, కానీ దేవుడు మనల్ని కనికరించి జీవితాన్ని ఇచ్చాడు. ఆ విధంగానే మన జీవితంలో ముందుకు కొనసాగాలి. దేవుని కనికరం లేకుండా మన ఈ లోకంలో బ్రతకడం అసాధ్యమైన పని. మనము కూడా కనికరింపబడి